జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మ పత్రిక. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాబోయే తదుపరి తరం వీక్షకులందరికీ నమస్కారం. నేను ప్రజల జ్యోతిష్యుడు డాక్టర్ రాజ్ కుమార్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నారు. మనం ఇప్పుడు చూడబోయేది ఆగస్టు నెల రాశి ఫలాలు. ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది? తులారాశి జాతకులారా, ఇది మీకు పరీక్ష సమయం. చాలా పరీక్ష సమయం అని చాలా జాగ్రత్తగా ఉండాలి. తులా, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల వారి చాలా కష్టమైన పరీక్ష సమయం. రుణ రోగ శత్రు స్థానం. ఆరోగ్య సమస్యల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి. రెండవది చూస్తే వృత్తి ఉద్యోగ విషయాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి ఎంత కష్టపడినా పని విషయంలో చాలా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తుంది. కుటుంబంలో కూడా ప్రశాంతత లేదు. పేరుకే కుటుంబం, పేరుకే అన్ని ఉన్నాయే తప్ప నిజమైన సంతోషం లేదు. డబ్బు విషయంలో ఒక విషయంలో చాలా నష్టపోవడం, చాలా విషయాల్లో నష్టపోవడం. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు పేరుకుపోతుంది. కుటుంబంలో దేన్ని సర్దుబాటు చేయలేకపోతున్నాను. ఒకవైపు వైద్య ఖర్చులు వస్తున్నాయి, మరోవైపు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వారికి ఇవ్వలేకపోతున్నారు. కుటుంబంలో చూసుకుంటే దీనివల్లే శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి, పెళ్లి సంబంధాలు వాయిదా పడుతున్నాయి, శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. కుటుంబంలో ఆ స్థాయిలో అస్సలు ప్రశాంతత లేదు. స్వాతి నక్షత్రం తులారాశి, విశాఖ నక్షత్రం తులారాశి, అలాగే చిత్త నక్షత్రం తులారాశి. వీటి గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఎంత అవమానం పడాలో అంత అవమానం పడే ఉన్నారు. అదే కఠినమైన నిజం. మరొక విషయం ఏమిటంటే, ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మరొకటి ఏమిటంటే, దయచేసి మీ ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండి దాన్ని కాపాడుకోండి. పదవేంద్ర గురువు వస్తే పదవి పోతుందని చెబుతుంటారు, కానీ తులారాశి వారికి కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం పోతే ఈ రోజుల్లో మళ్ళీ ఉద్యోగం దొరకడం అనేది చాలా పెద్ద విషయం. నువ్వు ఒక చోట పని చేస్తున్నావంటే అతిగా సెలవులు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకోవడం లాంటి పనులు చెయ్యకు. పని విషయంలో జాగ్రత్తగా ఉండు. పని విషయాల్లో పోటీ, అసూయలు ఉంటాయి. పని విషయంలో చాలా ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. చాలా విషయాల్లో సర్దుబాటు చేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి. పనిలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుంటారు. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, ఇద్దరికి ఇది వర్తిస్తుంది. స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉంటారు. స్త్రీలు అంటే మీరంతా ఒక చోట పనిచేస్తున్నారు కదా, స్త్రీలు ఒక చోట పనిచేస్తున్నారంటే మీరు ఎంత కష్టపడుతున్నారో మీ మనస్సాక్షికి తెలుసు. ఎంత కష్టపడి మీరు ఒక చోట పనికెడుతున్నారో, ఒక కుటుంబాన్ని చూసుకోవడానికి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో. కానీ ఆ చోటు మీకు అవమానం ఎదురైనప్పుడు, మీపై నిందలు పడినప్పుడు, మీరు చెయ్యని తప్పులకు కొన్ని విషయాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మీరు ఎంత మనస్తాపానికి గురవుతారో అది మీ మనస్సాక్షికి మాత్రమే తెలుసు. అన్నింటినీ భరిస్తూ ఆ సహనంతోనే మీరు పనిచేస్తున్నారు. కానీ కొన్ని విషయాలు అలాగే ఉండిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత సుఖంగా జీవించాలనే ఆశతో అనవసరమైన వస్తువులను కొనకండి. ఏ వస్తువు అవసరమో దాన్ని కొనుక్కోండి. ఏది అవసరమో దాన్ని మాత్రమే కొనండి. ఏది అవసరం లేదో దాన్ని కొనకండి. అలాంటి కొన్ని విషయాలు చేస్తే మంచిది. తులారాశి విషయానికి వస్తే, డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వస్తాయి. డబ్బు విషయంలో చాలా గొడవ వస్తాయి. విడిపోయే పరిస్థితి వస్తుంది. ఒక అవగాహన వస్తే పర్వాలేదు. ఒకవేళ విడిపోతే ఏం చేస్తారు? సరే నువ్వు వెళ్ళు, మనం ఎలా ఇంటి, సరే వెళ్ళిపోనంటాం, సరే వెళ్ళు, నా కళ్ళ ముందు నిలబడకూడదు, అవసరం లేదు. కోపంలో వచ్చే మాటలు, కోపంలో వచ్చే మరవలు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి వీటి విషయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ ఆన్లైన్ డిజిటల్ విషయాలు, సోషల్ మీడియా విషయాలు, మీరు మాట్లాడేవి, చెప్పేవి, ఇలాంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే సీనియర్ సిటిజన్లు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యం గురించి చెప్పాలంటే, కొంతమందికి థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరికొంతమందికి చూస్తే డయాలసిస్ అంటారు కదా, అలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. దంత సమస్యలు రావచ్చు. డెంటల్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వైద్యానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. కొంతమందికి ఈ రెండో వివాహంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలను చూసి జాగ్రత్తగా చేయండి. ఇల్లు కొనడం వంటి కొన్ని విషయాలు కూడా వాయిదా పడవచ్చు. ఇప్పుడు మీరు అద్దెంట్లో ఉంటున్నా లేదా ఏవైనా ఒక చోట ఉంటున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. రిలేషన్షిప్ విషయానికి వస్తే అదొక మోస్తరుగా విజయవంతంగా సాగుతోంది అంతే. కానీ అది నిలకడగా ఉండాలన్నా, బాగుండాలన్నా, ఆ విషయంలో అనుమానాలకు తావు లేకుండా మీరు సరిగ్గా వ్యవహరిస్తే మంచిది. కళారంగం అంతా ఒక మోస్తరుగా బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది.
కన్యా రాశి విషయానికి వస్తే కొన్ని విషయాలను ఓపికగా ముందుకు తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి. మనం ఇలాగే చేయాలి, మనం ఇలాగే ఉండాలి అనే ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తే మీరు విజయం సాధించవచ్చు. ఇది గుర్తుంచుకోండి. తర్వాత మీ రాశికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. మీరు ఖర్చు చేసే కొన్ని విషయాల్లో, అలాగే భాగ్యస్థానానికి సంబంధించిన విషయాల్లో, అంటే పూర్వీకుల నుండి వచ్చే ఆస్తులు లేదా విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏం చేయాలి, ఎలా చేయాలి? కొందరు పూర్వీకుల నుండి వచ్చే విషయాల్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండే వారికి కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి? కొన్ని విషయాలను మీరు సరిగ్గా చేసుకుంటూ వెళ్తే జీవితంలో మీరు విజయం సాధించవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పటికే గివ్ అండ్ టేక్ పాలసీ, అంటే సర్దుకుపోయే గుణం ఉంది. మీ రాశికి రాశ్యాధిపతి ఎవరు? తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి సంబంధించి చూస్తే మహాలక్ష్మి, చక్రతాళ్వారి, యోగి నరసింహస్వామి వంటి వారిని ఆరాధించడం మీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు వీటిని ఆరాధిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. రెండవది, ఈ ఆగస్టు నెలలో కనీసం 5 దీపాలను వెలిగించి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయండి. ఖచ్చితంగా మీరు చాలా విజయం సాధించగలరు. సరే బాయ్. బాలు కావలం పూజుడు.